ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? రోటీ కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూడండి. కుక్కర్లో వేసేసుకుందామండి. 1 కప్పు కారం వేసేసుకొని చిటికెడు పసుపు కూడా దానిలో యాడ్ చేసేసుకుందామండి. 1 స్పూను ఆయిల్ కూడా వేసేసుకుందాము. బాగా కలుపుకుందామండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా దానిలో యాడ్ చేసేసుకొని 1.5 గ్లాసు నీళ్ళు కూడా పోసి బాగా కలుపుకుందామండి. కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. విజిల్ కూడా పెట్టేసుకుందామండి. దానిలో మేక బ్లడ్ కూడా కొంచెము యాడ్ చేసుకుందామండి. పక్కన ఉడకబెట్టుకుందాము. మనం తరిగిన ఎర్రగడ్డలు, కొబ్బరి, టమోటాలు అన్నీ మిక్సీకి వేసుకొని 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. తెల్లగడ్డ అన్నీ వేసేసుకొని మిక్సీకి పట్టుకుందామండి. ఒక 5-6 విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందామండి. కుక్కర్ విజిల్స్ కూడా అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళా కళాయి పెట్టుకుందామండి. కళాయి కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ కూడా మనం దానిలో వేసేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక పట్టా లవంగాలు, ఆవాలు అన్నీ దానిలో వేసేసుకొని మనం తరిగి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు అన్నీ వేసుకొని ఒక్క కలుపుకున్నామండి. కలిపేసుకొని అవి వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా దానిలో యాడ్ చేసుకున్నాము. వేగిపోయిన అది కూడా మనం వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకున్నామండి. సిమ్లో పెట్టుకొని మసాలా కూడా వేగుతుంది ఫ్రెండ్స్. ధనియాల పొడి కూడా కొంచెం వేసేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్నాం కదా బోటి, దానిలో వేసేసుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు అది కూడా బాగా ఉడికించుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదండి మేక బ్లడ్, అది కూడా దానిలో యాడ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి రెండు కలుపుకుంటే. గరం మసాలా కూడా కొంచెం వేసేసుకొని కలిపేసుకుందామండి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాము. ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించేసుకుందామండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకొని బాగా ఒక 5 నిమిషాల పాటు ఉడికిపోతుందండి. రెడీ అయిపోయిందండి. బోటి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి బాగా రుచికరంగా ఉంటుందండి ఫ్రెండ్స్. బాగా చూడండి. బోటి కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్. బోటి కర్రీ రెడీ అయిపోయింది.